పాదం అంటే ఇక 1 2 3 4 5 6 7 ఇగో ఇక్కడి చెల్లి ఇక్కడికి 7 దానిల పాదం చూడు. అయితే యాదవల్ల ఎర్రయ్యేది 7 జాన్ల పాదం, పాండవుల భీము ఉంది 7 జాన్ల పాదం. నువ్వు అన్నమాట నేవే ఒక్క అడుగు పక్కకు పడ్డా, ఇంకో అడుగు లేదు తమ్ముడు. ఏదిరా ఒక్కటే ఆ గొల్లానికి 1 కాలు ఉన్నాయిరా, లేకు 1 కాలు ఎందుకు 2 కాళ్ళు ఉంటాయి. 2 కాళ్ళు ఉంటాయి కదా. మరి అడిగనక అడుగు ఇట్లా ఉండాలి కదా. మరి ఒక్కటే అడుగు ఉన్నది. అయితే అంతగా మోపుతారు కాపులు కర్ణాలు వాళ్ళు వచ్చి ఈ ఎర్రయ్య పడిపోవాలని 1 పాదము అడుగుంది అడుగు 7 అడుగు వేసి 1 పాదం తిరిగేసి ఎర్రయ్య అటువంటి ఆడవాళ్ళు. నేను మెచ్చరా తమ్ముడా గొల్లల మీద అంతగా మోపుతాను అద్దు. అటువంటి ఆనమలు కూడా నేను మెచ్చను. మెచ్చరు అన్నావు, నీదే నడవని నా మాటే పేలు గాని నీ మాటే పాస్ గాని. అయితే ఇప్పుడు కాపులు గాని కన్నాలు గాని ఇప్పుడు గుర్రకాడికి మెగల కాడికి పోతే గొంగడి వేసుకుంటారు, ఎనలోకులు గొంగడి వేసుకొని దాని పోతారు. ఓ బాయిగాడో ఓ రవ్వుతో చూస్తారు, బాయిగాడో రవ్వుతో చూసి ఏవో ముడ్డి కింద వేసుకుంటారు గొంగడి. ఇంటానా అన్న ముడ్డి కింద కాదు గొంగడి ఇట్లా గిది. అయితే గొల్లల ఆనవాలు హరియాలు పద్ధతి. ఈ కాపులు కన్నాలు ఏం చేస్తారు? కట్టె పట్టుకొని గొంగడి పట్టుకొని పోయి కావుల కాడ కట్టె పట్టుకొని గొర్రం పట్టుకొని మేకల కాడ ఆవులను మేపుతారు, మేకలే మేపుతారు. మేపి మంచిగా మేస్తాయి. ఒక మెయ్యంగా కింద కూర్చుంటారు, ఇట్లా నిలబడతారు, ఏది గిట్ట నిలబడతారు. అయితే మన కట్టెపోటీ పెట్టుకుంటారు, కట్టె పోటీ పెట్టుకొని వాళ్ళు ఉంటారు గిట్లా. ఏది కాపులు కన్నాలు ఎలలోకులు అంటే కాపులు కరణాలు వయ్యలు వాచార్లు ఓలు దంగాలు దంగాలు కుమ్మర్లు కమ్మర్లు. అదే గొల్లోళ్ళు, అదే మన గొల్లోళ్ళు గుర్ర కాడికే పోని, మేకల కాడికే పోని, చేను కాడికే పోని, చెలక కాడికే పోని. సంకల ఈ గొంగడి పెడతారు, గొంగడి పెట్టి ఈ కత్తితో పెట్టుకుంటారు, కత్తితో కోడి అంటారు. కోడిదాన్ని మరి కాలు మీద కాలు వరిగాలు పాపది పడతారు. అయ్యా గొల్లైన ఆడవాళ్ళు రామన్నయ్య, గొల్లైన ఆడవాళ్ళు అరిగాల పద్ధతి రామన్నయ్య, అరిగాల పద్ధతి ఇగో కట్టె పోటీ ఇగో గిట్లుంటది. పెద్ద కత్తి అంతకంటే ఉన్నాయి. ఇగో గిట్లుంటది. అట్లుంటారా? ఈ కట్టె మీద ఉండి గొల్లోళ్ళు అరగాల పద్ధతి ఉండి గొల్లోళ్ళు గొర్రె కాడ జాము కాస్తారు. జాము కాసి అలా కూడా చేతులు చుట్ట తాగుతాం. ఇప్పుడేమో అగ్గి పెట్టలే, ఇప్పుడేమో లైటర్ కొట్టుకుంటే ఇట్లా మూతికంటే అప్పుడు జగముక ఇళ్ళకెళ్ళి తీసుకొని నడువుకుంటుంది నడికట్టు జగముక తీసుకొని మరి ఏనాడు వరకనేమో చుట్ట తాగుతారు. చుట్ట తాగాక మళ్ళీ నిద్ర వస్తుంది, చుట్ట తాగాక నిద్ర వస్తుంది, గొడిసేపు జాము కాస్తారు. ఆ కట్టెపోటీ మీదనే వాళ్ళు నిద్ర పోతారు, గొర్రెలు బెదురుతాయా? గొర్రెలు బెదురుతాయా? గొర్రెలు బెదిరితే ఈ కట్టెపోటీ మీద అవన్నీ అక్కడ చెట్ల పాసలో కొడితే రాజే అనుకున్నారు. తూర్పు రేవు నుంచి వెళ్ళి ఒట్టి వాళ్ళు వస్తారు, బండలు పెట్టి రూముతారు, మంచిగా ఉండు జాము కాస్తారు అని కట్టె మీద జాము కాస్తారు గొల్లోళ్ళు. కట్టె మీద జాము కాస్తారు గొల్లోళ్ళు. ఇగో అయ్యా మరి ఒక మాట నీ మాట సత్యం అనుకున్నా.
ఈ గొల్లోళ్ళు ఈ కట్ట మీద పోటీ పెట్టుకొని అరగల పబ్బ పట్టుకున్నప్పుడు ఈ ఎల్లోకులు చూస్తలేరా అని వీళ్ళు గొర్రె రాసేటోళ్ళు అందరూ చూస్తలేరా ఈ నింద గొల్ల అయిన పడిపోవాలని కూడా ఆ కట్టె పోటీ కట్టిండ్రు అరగాలు పబ్బది పట్టిండ్రు ఆ గొల్లల మీద పడాలని ఆలు చేసిండ్రు గొల్లల మీద నువ్వు అంతక మోపకు అటువంటి ఆడవారు నా తమ్ముడా అటువంటి ఆడవారు గొర్రెల మీద అంతక మోపకు ఎవరు మేపుకోరా పోనీ చెప్పేది ఇప్పుడు నువ్వు అంటున్నావు అన్న బెమ్మదేవుడు ఏమంటాడు ఇష్టదేవుడు నువ్వు ఉన్నావు బెమ్మదేవుని శంకరుడు అమ్మి అద్దు గొల్లుడు బహుసత్యవంతుడు భవనీయవంతుడు వాళ్ళ మీద అంతగా మోపకు అని అన్నాడు నేనన్నవాడు నాకు ఇస్తారు పక్కన చెప్తే కాలు పోయి గొర్రెలు సమరిస్తాను నువ్వు అన్నవాడు కాదు అన్న ఇక మన ముగ్గురు చెబుతా మేపినవానేమో బాబా మేపినవాడు నేను అంటాను మేపలేవు నువ్వు అంటాను మరి నేను అన్నట్టు నువ్వు అంటే నా మనసు కూడా సంతోషం అవు కదా ఆ గొల్లైనా నీకు ఐదు నీకు లంచమ్మ కట్టేటు గొల్ల రాజు గొల్లైనా గొల్లైనా దీని కూడా ఆడేనా తమ్ముడా గిచ్చుకుంటా ఉన్నారు 5 10 నీకు లంచం కట్టే బతికనే గొల్ల దిక్కురు సాయకరం అవునా నియమబద్ధం మరి నేను అన్నట్టు మరి నువ్వంటే అయిపోవు కదా బహుసత్యవంతురాలు సరే నువ్వు అన్నట్టు నేను అనాలంటివి ఒక్క మాట అయితే గొల్లైనా లంచం కట్టిండు 5 10 లంచం కడితేనే పోనీ గొల్లైనా సత్యవంతుడు నియమంతుడు చెల్లి వేపడు సరికలు వేపడు మొత్తం వారికి పై మూలం వేపుకోమంటే ఈ ఇళ్ళకి వెళ్ళి వచ్చి అల్లదొచ్చి ఆడబడతాం అంతేనా నాకేమరి కాదు కానీ తమ్ముడా మరి నువ్వు నీ మాట అనుకున్నా నన్ను ఇడిచి నువ్వు పోయినవా నిన్ను ఇడిచి నేను పోయినా ముగ్గురు మనం ముగ్గురు ఒక్కనే ఉన్నాం కదా మరి ఒకళ్ళు ఇడిచి ఒకరు పోతలేము పోకున్నా గాని నేను ఈ ఊరికి వచ్చి గూడ వచ్చినయ్యా ఒక మాట మాట దోరినెత్తది గూడ వచ్చినాక అందరూ కూడా స్థానం చెప్పిన కాకాడికి మా చిన్న మెల్లగా వచ్చి బచ్చని చెప్పినాడు అయ్యా దండం పెడితే ఇంటికి 300 రూపాయల చొప్పున బియ్యం చెప్పారు అన్ని కలిసి ఎంత అయినాయి 10,500 అయినాయి ఇలా 10,500లకు అంతా కలిసి అందరం కూడా చెప్పిన తాగా బత్తాన్ని ఇలా మా సినే అంటాడు 30,000 చాలా నింపారు బత్తమే మా సినే అంటాడు ఎందుకంటే నేను ఇంత కష్టపడకుండా చేసుకుంటే 30,000 బత్తం అంటే 20,000 నేను నిన్నట్టేనా మద్దట్టేనా అయ్యా అంటే చేయలేక దొంగని కాలేక ఆ మాట అంటున్నాడు మరి అటువంటి ఒక నాడు అయ్యా ఊళ్ళో ఉన్నాడు మా చిన్నయ్య నా తమ్ముడు ఈ ఊరోడు అక్కడున్నాడు పెద్దోడు ఆడుకి ఈ మాట చెప్తే ఆడేమనుకోడు నాకుదా ఆడు బాధపడతాడు ఏదో నమ్మి చేతిలో పెడితే నమ్మి నాన్న వస్తే మా అన్నగారు పుచ్చి పురుగులు చేసుకొని మొత్తం ఒక్కడే పుట్టిండా కూడా అంటాడు ఆ తీరుగా ఆళ్ళని ఇడిచిపెట్టి పోతలేను నన్ను ఇడిచి వాళ్ళు పోతలేరు నిన్ను ఇడిచి నీ పోలే నన్ను ఇడిచి నువ్వు పోలే గొల్లని ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు లంచం కట్టిండు ఆయన ఇడిచిపెట్టి నువ్వు పోతావు నువ్వు ఇడిచిపెట్టి మొత్తం ఆల్ రౌండ్ మీకు అంత బంద్ ఇది మరి ఉంటుందా లేదా అన్ని బందే ఇది అవుతుంది ఇది అయ్యా సరే మంచిదే అట్లున్నది మరి నువ్వు ఇది కాదు ఇక మనం అన్నది అనుకుంటా ఉండద్దు నువ్వు ఎప్పుడన్నావో ఇక మన ముగ్గురం దేవతలు 3 గౌరీవేశాలు కట్టుకొని భూలోకం పోదాం భూలోకం అయ్యి దునకొండ అయిపోయి రాదు కాడ రాదు ఎర్రన్న పల్లికొండ ఇరవదర దునకొండ లోపల ఉన్నారు పోయి రాజా హలో రాజా మా చేను మేపినా మేపలేదా అడిగేద్దాం పాండిదా చెప్పి పట్టకుండా ముగ్గురు దేవతలు
3 గౌరీ కట్టుకొని గౌరీ వేసాలు వేసుకొని రానాయో ఎట్లా పోతామన్నారు ముగ్గురు అన్నదమ్ములాట వాళ్ళు అన్నదమ్ములాట ముగ్గురు అన్నదమ్ములయ్యా వాళ్ళు అన్నదమ్ములయ్యా వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మరాము మనము మాయ బొమ్మరాము కొడుకులు బిడ్డలున్నారా కొంత మురవలేకే మనసా కొంత మురవలేకే కొంత బొంగ కొడుకు రాడి అంట